హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సంబంధించి రూల్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఎస్ఆర్హెచ్కి ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి చూసే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ మొదలైన అప్డేట్ కోసం. అండ్ మీరు కామెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ ఇప్పుడు మనం చెప్పబోయే డబ్బు పెట్టి ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్తే ఐపీఎల్ 2025 రూల్స్. సో ఈ రూల్స్ చూస్తే 6 టోటల్గా 6 రిటైన్ ఆర్టీఎం చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ముందే 6 ఆపేసుకోవచ్చు, లేకపోతే ఇద్దరు ఆపేసుకున్న 4 ఆర్టీఎం కార్డు వాడవచ్చు. సో ఓవరాల్గా ఆర్టీఎం లేకపోతే రిటెన్షన్ ఇవన్నీ కలిపి మొత్తంగా 6 ఉండాలి. ఒకవేళ మీరు రిటైన్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ 3 మెంబర్స్కి ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అంటే 18 crores ఫస్ట్ మెంబర్కి, 14 crores సెకండ్ అండ్ 11 crores 3. సో ఈ విధంగా ముగ్గురికి ఇవ్వాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇంకొక ఇద్దరిని రిటైన్ చేసుకోవాలనుకుంటే 18 crore అండ్ 14 crores. సో ఈ విధంగా 75 crores ఇవ్వాల్సి ఉంటుంది టోటల్గా 5 రిటైన్ చేసుకుంటే. అంటే మ్యాక్సిమం మీరు రిటైన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ అయితే 5 క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు. వాళ్ళకి 4 crores ఇవ్వాల్సి ఉంటుంది ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ వాళ్ళకైతే. సో మొత్తంగా చూస్తే 79 crores, 5 క్యాప్డ్ 1 అన్క్యాప్డ్ రిటైన్ చేసుకున్నా కూడా 75 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ రిటెన్షన్ మాత్రం చాలా టీమ్స్ చేసుకోవు నాకు తెలిసి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంటే ఇంత డబ్బు ఎవరికి పెడతారు? 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు. ఇంకిద్దరు కావాలంటే 18 crores అండ్ 14 crores పెట్టే గట్స్ ఉన్న ప్లేయర్ ఎవరున్నారు చూస్తే మీరు ఒకటి అభిషేక్ శర్మకు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఈ స్లాబ్లో ఏదో ఒకటి. అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్, ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, ఆ తర్వాత మీరు చూసుకుంటే ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ను పెట్టే అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం రిటెన్షన్ చేసుకోరు ఇతన్ని ఆర్టీఎం వాడతారు. సో ఎంతమందిని తక్కువ రిటైన్ చేసుకుంటే అంత ఎక్కువ ఆర్టీఎం కార్డ్స్ వాడచ్చు, అంటే వేరే టీం కొన్న డబ్బు పెట్టి మనం తీసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక ఆప్షన్లో నితీష్ కుమార్ రెడ్డిని కూడా తీసుకుంటారు ఖచ్చితంగా. సో ఓవరాల్గా 6 మెంబర్స్, అది ఆర్టీఎం ఆర్ రిటెన్షన్. ఆ 6 మెంబర్స్ అయితే నాకు తెలిసి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటారు ఫస్ట్ రిటెన్షన్ ఆర్ ఆర్టీఎం కార్డ్ అయినా. సో ఆర్టీఎం రిటెన్షన్ మిగిలిస్తే ఆర్టీఎం కార్డ్స్ పెరుగుతాయి. సో రిటైన్ చేసుకుంటే వీళ్ళు చెప్పినటువంటి ఇంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి 120 crores ఉంది పర్స్ వాల్యూ. సో 79 crores పెట్టి ముందే రిటైన్ చేసుకుంటే జస్ట్ 41 crores ఉంటుంది యాక్షన్లో. కాబట్టి ఎస్ఆర్హెచ్ నాకు తెలిసి ఒక 2-3 రిటెన్షన్స్ చేసుకుంటుంది అంతే, మిగతా వాళ్ళందరినీ ఆర్టీఎం కార్డే వాడతారు. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. రిటెన్షన్స్ తక్కువ చేసుకుంటుంది, ఆర్టీఎం కార్డ్స్ ఎక్కువ వాడుతుంది. ఆ రిటెన్షన్ చేసుకునే ప్లేస్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆర్టీఎం మిగతా వాళ్ళందరికీ వాడే అవకాశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.